నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘట్టల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి ఫణికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ఫణికుమార్ గారు. నమస్కారం అండి. చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు ఏమిటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సీజన్ లో విప్ప పువ్వు అనేది సేకరణ జరుగుతుంది. అలాగే భద్రాద్రి వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి రెండో వంతెన, గోదావరిపై నిర్మించినటువంటి రెండో వంతెనను కూడా ఆ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు ప్రారంభించడం జరిగింది. ఇక అలాగే ఇక్కడ చూసినట్లయితే గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో అధికారులు వీళ్ళకి కావాల్సినటువంటి ఆ మౌలిక సదుపాయాలను సమకూర్చే పనిలో కూడా ఉన్నారు. ఇక ఈ వేసవి నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రత్యేక ట్యాంకులను ఏర్పాటు చేసి రక్షిత మంచినీటిని కూడా అధికారులు ప్రజలకు అందించడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? లోక్సభ ఎన్నికల అనంతరం వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు చురుకుగా ఇక్కడ అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఓటర్లు ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటర్కు నమోదు చేసుకునే తొలుత వాళ్ళందరూ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఓటర్లందరూ కూడా ఓటర్ను వినియోగించుకునే విధంగా పట్టభద్రులకి ప్రత్యేకంగా ఇక్కడ అధికారులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. గతంలో చూసుకున్న విధంగానే అంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి గతంలో 12 మందిగా నిర్వహించినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈసారి కూడా ఈ దఫా కూడా ఈ ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రీ పోలింగ్ కూడా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభమైనది అని చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తునికాకు సేకరణ ఎలా జరుగుతోంది? తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీడీకి పైన ఉండేటువంటి ఆకు భద్రాద్రి ఈ కొత్తగూడెం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో లభ్యమవుతుంది. వేసవి కాలంలో గిరిజనులు సేకరించడం జరుగుతుంది. వీటిని మళ్ళీ ఆరబెట్టి వీటిని వారిని అమ్మడానికి అంటే ప్రభుత్వమే మళ్ళీ కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గిరిజనులందరూ కూడా ఈ వ్యవసాయ పనులు ఏమీ ఉండని కాలంలో అడవుల్లో తిరిగి ఈ ఆకుని సేకరించడం కూడా జరుగుతుంది. ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళకి సూచనలు కూడా చేయడం జరుగుతుంది. అంటే ఎవరు కూడా ఒక్కళ్ళు వెళ్ళవద్దని అటవీ ప్రాంతంలోకి, అలాగే గుంపులుగా వెళ్ళాలని కూడా చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా ఒక గుంపుగా ఏర్పడిన వాళ్ళు కూడా పోలీసులు కూడా వాళ్ళకి సహకార సహాయాలు కూడా అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ చెర్ల గాని, వెంకటాపురం ఇవన్నీ కూడా ఇటువంటి ఆ ఏరియాలన్నింటిలో కూడా ఆ అధికారులు ఎక్కువగా ఈ విప్ప పువ్వు గాని అలాగే ఈ తునికాకు గాని సేకరించేందుకు గిరిజనులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. జిల్లాలో ఐటీడీ ఆధ్వర్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఐటీడీఏ చాలా ఎక్కువ కార్యక్రమాలను ఇక్కడ చేపడుతుంది. అందులో భాగంగా వీళ్ళకి కావాల్సినటువంటి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను అందించడంలో ఇక్కడ అధికారులు ఎంతో కృతజ్ఞత చెందుతున్నారు. ఐటీడీలో జరిగేటువంటి ప్రతి సమావేశంలో కూడా ఈ గిరిజనులకు కావాల్సినటువంటి అనేక మౌలిక సదుపాయాలపై ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతోంది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు గాని, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అందరూ అధికారులు గాని వీళ్ళందరూ కూడా ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉందో ఆ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి పరిచేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఏజెన్సీ గ్రామానికి కూడా ఇప్పటికే పక్కా రహదారిని కూడా ఏర్పాటు చేశారు. అలాగే చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా పాఠశాల ఉండే విధంగా ఇక్కడ అధికారులు కూడా చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లాలో ఈ వేసవి కాలంలో గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులు అమ్మేందుకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఎన్నో రకాల ఉత్పత్తులు లభ్యమవుతాయి. అంటే తేనె కావచ్చు, అలాగే కుంకుడుకాయలు, అలాగే విప్ప పువ్వు, అలాగే తునికాకు, ఇలా ఎన్నో అటవీ ఉత్పత్తులను ఇక్కడ గిరిజనులు సేకరణ జరుగుతుంది. గతంలో వీళ్ళందరూ కూడా దళారులు కన్నీ చాలా నష్టపోయేవాళ్ళు. అయితే ఇది గమనించినటువంటి ప్రభుత్వం వారి కోసమని గిరి వికాస్ అనే పేరుతో ఒక సూపర్ బజార్ కూడా నెలకొల్పింది. వీళ్ళందరూ కూడా సేకరించినటువంటి ఉత్పత్తులను వీళ్ళు నేరుగా ఇక్కడ తీసుకొచ్చి గిరి వికాస్ లో అమ్ముకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల గిరిజనులు అందరూ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఈ ఉత్పత్తులను నేరుగా అమ్మే అవకాశాన్ని ఇక్కడ భద్రాచలం ఐటీడీఏ కల్పించింది. దీంట్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా వారు సేకరించినటువంటి ఉత్పత్తులను నేరుగా తీసుకొచ్చి గిరి వికాస్ స్టోర్స్ లో అమ్ముకోవడం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి ఫణికుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.